రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సమయం అందరూ కలిసి దేవాది దేవుని ఆరాధిస్తూ మహిమపరుద్దాం. అయ్యా నువ్వు నేను మేము ఉండలేము దేవా, నీ దయాదాక్షిణ్యములో మెండుగా దండిగా ప్రసాదించి నీ కాపుదలను నడిపించి ఆశీర్వదించు. నీ దయా మేలులను మెండుగా దయచేయండి దేవుడు. అడుగు దేవునికి స్తుతిస్తూ ముందు కొనసాగుతాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, దేవానికి స్తోత్రం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ కలిసి ఎవరు కూడా మౌనంగా ఉండగా దేవాదేవుని ఎంతగా ఆరాధిద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ
కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా యేసురాజా, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినం వరకు బహుగా కాచి కాపాడిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలనియనను దేవా. ఇంతవరకు నిన్ను పాటలతో గణపరిచాం, సంగీతంతో ఆరాధించాం దేవా. యేసయ్య, ఇప్పుడు వాక్యంలోకి వెలుచుండగా అయ్యగారిని నోటు బూరగా మీరుండి మాట్లాడతారని, మా చెప్పిన వాక్యం అంతటా మా హృదయాలు భద్రపరుస్తావని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన సమయము ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవుడు మనందరినీ కూడా తన యొక్క కృపలో జ్ఞాపకము చేసుకొని మనందరినీ కూడా తన సజీవ లెక్కలో ఉంచిన విధమును బట్టి ఈ సమయములో మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి అభినందించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఘనత అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, సంఘములో, సమాజములో జీవిస్తూ ఉన్న ప్రతి మానవుడు ఘనతను కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఘనతను కోరుకుంటున్న ప్రతి మానవుడు వారి కోరిక మేరకు ఘనత, అలాగే ఘనత ప్రభావములు పొందుకోవాలి అంటే వారు ఏమి చేయాలో, ఏ విధంగా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకు తెలియజేస్తూ ఉండగా మనమందరము శ్రద్ధగా విందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, ఘనత కనుక ఎవరికి దేవుడు ఘనతనిస్తూ ఉన్నాడు అనేది మనం ఆలోచిస్తే, మొట్టమొదటి చూడండి, వినయము గలవారు ఘనత నొందుదురు అని చూస్తున్నాం. ఎవరు ఘనత నొందుతారంట? వినయము గలవారు ఘనత నొందుదురు అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఘనతను పొందాలి, మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందాలి, మనము కూడా దేవుని యొక్క దీవెన పొందాలి
మనము కూడా దేవుని యొక్క సంపూర్ణమైన చూడండి మేలు మనం పొందాలి అంటే మనమందరము చూడండి వినయము గలవారముగా జీవించాలి. ఎప్పుడైతే వినయము గలవారుగా జీవిస్తారో అలాంటి వారికి దేవుడు తన ఘనతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ చాలా మంది జీవితాలను మనము పరిశీలిస్తే, చాలా మంది జీవితాలను మనము గమనిస్తే, చాలా మంది వినయము గలవారుగా జీవించలేక, తగ్గింపు జీవితము కలిగి జీవించలేక, తమ్మును తాము హెచ్చించుకుంటూ, తమ్మును తాము పొగుడుకుంటూ, తమను తాము లోకములో ఎంతగానో గొప్ప చేసుకుంటూ చాలా మంది దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే ప్రతి ఈవిని పొందుకోలేక కోల్పోతూ ఉన్నారు. మనం అలాంటి వారము కాకుండా వినయము గలవారముగా ఉంటూ దేవుడిచ్చే ఘనత ప్రభావములు మనము పొందుకోవాలని ప్రభునామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి సాధనమంట? చెప్పండి, దేనికి సాధనము? జ్ఞానాభ్యాసమునకు సాధనము. కనుక నీ జీవితములో, మన యొక్క జీవితములో యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలి. కానీ చాలా మంది యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించలేక భక్తి లేని వారుగా, భయము లేని వారుగా ఈ లోకములో జీవిస్తూ, నేను భక్తి గలవాడను, నేను భయము గలవాడనని చెప్పుకుంటూ లోకములో తిరిగేవారు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. కానీ అలాంటి వారి వలె మనము జీవించకుండా, అలాంటి వారి వలె మనము తలంచకుండా, అలాంటి వారి వలె యోచించకుండా మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేకమును, దేవుని యొక్క సన్నిధిని మనము పొందుకుంటామని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, ఘనతకు ముందు వినయముండును. చూడండి, ఘనతకు ముందు ఏముంటుందంట? వినయముండును. కనుక నీకు ఘనత రావాలంటే ముందేముండాలి? మనకు వినయం అనేది ఉండాలి. నీలో వినయం అనేది లేకపోతే ఘనత నీ దరిదాపుల్లోనికి రాదు. నీలో వినయం అనేది లేకపోతే ఘనత నీకు దూరమైపోతూ ఉంది. వినయం అనేది నీలో లేకపోతే దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటాం. అలా ఎన్నిసార్లు నువ్వు పోగొట్టుకున్నావు ఒకసారి ఆలోచించుకొని, దేవుడు మనల్ని దీవిస్తున్న సమయములో, ఆశీర్వాదిస్తున్న సమయములో ఆయన ఆశీర్వాదాలను నోచుకోలేక, ఆయన యొక్క సన్నిధిని పొందలేక అనవసరంగా దూరము చేసుకొని ఈ లోకములో దిక్కులేని వాడుగా, ఒకవేళ బికారిగానగా జీవిస్తూ ఉంటే, ఇక నుంచి అలా కాకుండా దేవుడు మనం దీవిస్తున్న సమయంలో వాటిని తెలుసుకొని ఆయనకు మన వినయము చూపుతూ, ఆయనకు విధేయత చూపుతూ, ఆయనకు లోబడి ఆయన ఇచ్చేవన్నీ కూడా మన సొంతము చేసుకొని, ఆయన ఇచ్చేవన్నిటిని మనము సమకూర్చుకొని దేవుని సన్నిధిలో దినదినము నిలచి, దేవుని నామములో హెచ్చింపబడి, దేవుని నామములో దీవించబడి, దేవుని నామములో గణపరచబడి ఈ లోకములో అనేకులకు ఆదర్శప్రాయులుగా, అనేకులకు మాదిరిగా,
అనేకులకు మనము మార్గదర్శులుగా ఈ లోకములో జీవించు వారముగా ఉండాలి. కనుక నీలో నాలో ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో ఉండవలసింది వినయము. వినయము లేని జీవితం శుద్ధ దండగా, వినయము లేని జీవితం అది వ్యర్థమైన జీవితం, వినయము లేని జీవితం వింత పశుతో సమానమైన జీవితం, వినయము లేని జీవితం అది జ్ఞానము లేని జీవితం. గనక అలాంటి జీవితానికి ఇది నాన్న ఫుల్ స్టాప్ చెప్పి దేవుని ద్వారా మంచి జీవితం, జయ జీవితం ఆయన ద్వారా పొందుకొని జయవీరులుగా ఈ లోకములో మనము కొనసాగాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, రెండో విషయం చూద్దాం. ఘనత. చూడండి, నెనరుగల స్త్రీ ఘనతనందును. చూడండి, ఎవరు ఘనతనందుతారు అంటే రెండోదిగా నెనరుగల స్త్రీ ఘనతనందుతూ ఉంది. నెనరు అనగా దయగలిగిన స్త్రీ. కనుక నెనరనగా మృదువైన స్త్రీ ఏనందుతుందంటమ్మా? ఘనతనందుతూ ఉంది. కనుక నీలో నాలో దయ అనేది ఉంటే, దయగల వారముగా మనం జీవిస్తే ఖచ్చితంగా ఏం పొందుతామంట? ఘనతను నొందుతాము. కనుక నీ జీవితంలో నాకు ఘనత వద్దు అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ప్రతి మానవుడు ఘనతను కోరుకుంటూ ఉన్నాడు, గాని ఘనహీనతను ఎవరు కూడా కోరుకోవడం లేదు. కనుక దేవుడు మనల్ని కూడా ఘనమైన వారుగా ఉండాలనే ఆశిస్తూ ఉన్నాడు. మనము ఘనహీనులుగా ఉండాలని దేవుడు ఆశించడము లేదు. కనుక ఆయన ఆశ మేరకు, ఆయన కోరిక మేరకు మనము బ్రతకడము నేర్చుకోవాలి. మన కోరిక మేరకు బ్రతకడం అది జీవితం కాదు. అలాగే నీ స్నేహితుల కోరిక మేరకు జీవించడం జీవితం కాదు. మనుషుల కోరిక మేరకు జీవించడం అది జీవితం కాదు. ఏది విలువైన జీవితం, ఏది శ్రేష్టకరమైన జీవితం అంటే దేవుని యొక్క కోరిక మేరకు బ్రతకడమే విలువైన జీవితం. దేవుడు ఆశించినట్టుగా బ్రతకడమే అది ధన్యకరమైన జీవితముగా ఎంచి దేవుని యొక్క కోరిక మేరకు మనము జీవించాలి. కనుక నీలో నాలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమి చూస్తున్నాడు? నీలో నాలో ఉన్న జీవితాన్ని, నీలో నాలో ఉన్న స్థితిగతులను చూస్తూ ఉన్నాడు. నీలో నాలో ఉన్న క్యారెక్టర్ చూస్తూ ఉన్నాడు. నీలో నాలో ఉన్న చూడండి భక్తి జీవితాన్ని చూస్తూ ఉండగా, ఆయన పరిశీలిస్తూ ఉండగా ఆయనకు మన జీవితం యోగ్యకరమైనదిగా కనబడాలి. మన జీవితం ఆయనకు ఇష్టకరమైనదిగా కనబడితే చాలు. ఆయన మాత్రము దీవించడం ప్రారంభించాడు అనుకోండి, ఎంతగా మనం దీవించబడతామో చెప్పలేనంతగా, వర్ణించలేనంతగా, తలంచలేనంతగా మనమందరము దీవించబడతాం అనేది మనము తెలుసుకుని వారముగా ఉండాలి. కనుక నీ జీవిత విధానములో, నా జీవిత విధానములో, నా జీవిత ప్రయాణములో, నీ జీవిత ప్రయాణములో మన జీవిత వైఖరి ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆత్మ పరిశీలన మనము చేసుకొని బ్రతుకు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవరు ఘనత నొందుతారో చూస్తూ ఉన్నాం. నెనరుగల స్త్రీ ఘనత నొందును. చూడండి, నెనరుగల స్త్రీ ఖచ్చితముగా ఏం నొందుతుందంట? ఘనత నొందుతుంది. నెనరు దయగలిగిన స్త్రీ ఖచ్చితంగా ఘనత నొందుతూ ఉంది. కనుక మనము కూడా ఈ స్త్రీలాగా ఘనత పొందాలి అంటే అది స్త్రీలైనా పురుషులైనా వారు నెనరుగల వారుగా ఉండాలి, దయగలిగిన వారుగా ఉండాలి. అలా ఉంటే తగిన సమయములో నువ్వెక్కడ ఉన్నా,
ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మూలకును కూర్చున్నా ఖచ్చితంగా తగిన సమయంలో దేవుని హెచ్చించడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడు. తగిన సమయములో దేవుడిని లేవనెత్తడానికి మన దేవుడు బలవంతుడైన దేవుడు గనక అలాంటి దేవుని మనము విడవకుండా, మరిచిపోకుండా ఆయనను కలిగి జీవించు వారముగా ఉండాలి. తర్వాత అంటాడు, బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. బలిష్ఠులు అనగా చూడండి, దౌర్జన్య పరులు. బలిష్ఠులు అనగా దౌర్జన్య పరులు ఏం చేపడతారంట? ఐశ్వర్యాన్ని చేపట్టుతారు. కనుక బలిష్ఠులైన వారు, దౌర్జన్య పరులు ఐశ్వర్యాన్ని చేపట్టుతారు. కానీ వారు ఐశ్వర్యాన్ని చేపట్టినంత మాత్రాన వారు ఘనతను పొందలేని వారుగా ఉంటారు. ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన ఘనత రాదు. ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన నీకు ఘనత రాదు. నీకు అందం ఉన్నంత మాత్రాన నీకు ఘనత వస్తుంది అనుకుంటున్నావేమో. నీకు బంగారు ఆభరణాలు ధరించినంత మాత్రాన నాకు ఘనత వస్తుందని అనుకుంటున్నావేమో. కానీ అలాంటి వాటిని బట్టి ఎప్పటికీ ఘనత రానే రాదు. కానీ నీలో ఉన్న గుణమును బట్టి, నీలో ఉన్న మంచి సాక్ష్యమును బట్టి, నీలో ఉన్న భక్తిని బట్టి, నీలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క క్యారెక్టర్ని బట్టి మాత్రమే ఘనత వస్తూ ఉంది. నీలో ఉన్న స్థితిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నీకున్న పలుకుబడిని బట్టి కానీ, నీకున్న ఆధిక్యతను బట్టి కానీ ఘనత రాదు అని జ్ఞాపకం చేసుకొని, దేవుని యందు ఉంటూ దేవుని దయాదాక్షిణ్యాలు పొందుకొని ఆయన ద్వారా మనము ఘనపరచబడే వారముగా ఉండాలి. తర్వాత అక్కడ 10 వచ్చిన చదవండి. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. చూడండి, ఇక్కడ దయగలవాని గురించి రాయబడింది. దయగలవాడు ఏం చేసుకుంటాడంట? తనకే, చెప్పాలి, తనకే మేలు చేసుకొనును. కనుక దయగలిగిన ప్రతివాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. తర్వాత కింది చదవండి, చదవాలి. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. చూడండి, క్రూరుడైన వాడు, మూర్ఖుడైన వాడు తన శరీరానికి ఏం తెచ్చుకుంటాడంటమ్మా? బాధ తెచ్చుకుంటాడు. కనుక నీవు నేను కూడా క్రూరుగా, మూర్ఖులుగా ఉంటూ మన శరీరానికి మనమే బాధ తెచ్చుకుంటూ ఉంటే, మన శరీరానికి మనమే శ్రమను తెచ్చుకుంటూ ఉంటే, ఈరోజు మనము ఆ క్రూరత్వాన్ని వదిలిపెట్టి, ఆ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి దయగలవారముగా ఉంటూ మనకు మనమే మేలు చేసుకుని వారుగా, మనకు మనమే మేలు చేత పట్టుకొని ముందు కొనసాగే వారముగా ఉండాలని దేవాతి దేవుడు తెలియజేస్తుండగా, ఆయన తెలియజేసిన మాట ప్రకారముగా ఈ లోకములో మనము బ్రతుకు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 3వ విషయం గమనిద్దాం. ఘనత. ఎవరు ఘనత నొందుతారు అంటే, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు. ఎవరు ఘనత నొందుతారంటమ్మా? గద్దింపును. ఎవరి గద్దింపును? దేవుని యొక్క గద్దింపును లక్ష్య పెట్టువాడు, దేవుని గద్దింపును వినువాడు, దేవుని గద్దింపునకు లోబడివాడు ఖచ్చితముగా ఘనత నొందేవాడుగా ఉంటాడు. అందుకే మన జీవితములో దేవుని గద్దింపుకు లోబడి, దేవుని గద్దింపును లక్ష్య పెట్టువారంగా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఘనత నొందుతావు. అయ్యో నేను ఘనహీనుడనని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఘనహీనుడుగా ఉన్నా ఆయన గద్దింపు లక్ష్య పెడితే చాలు, ఆయనను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. కనుక దేవుణ్ణి మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరచువాడుగా
ఉన్నాడనేది మనము తెలుసుకొని వారుగా ఉండాలి. ఎందుకు చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దరిద్రతలు ప్రాప్తించును. చదవాలి. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు. కనుక ప్రేమైన దైవ జనాంగమా, మనమందరము ఊరికే ఘనత నొందాలి అంటే అది రానే రాదు. మనము చేసే పని చెయ్యాలి. ఆ తర్వాత ఘనత ప్రభావములు మన వెంట నడుచొస్తాయి. ఊరికే ఏమి చేయకుండా నాకు ఘనత కావాలి ఘనత కావాలి అంటే నీకు ఘనత కాదు, కానీ ఘనహీనతనే వస్తూ ఉంది. నువ్వు దేవునిలో నువ్వు ఎప్పుడైతే అంటుకట్టుకొని జీవిస్తావో, తల్లి సంఘానికి ఎప్పుడైతే కట్టుబాటు కలిగి జీవిస్తావో, తల్లి సంఘం యొక్క కట్టుబాటు ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో, అప్పటి నుండి దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, ఘనపరచడం ప్రారంభిస్తాడు, దీవించడం నిన్ను ఆయన ప్రారంభిస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒకసారి దీవించడం ప్రారంభించాడంటే ఆ దీవెనలు ఎప్పుడు కూడా దేవుడు ఆపకుండా విస్తారమైన వర్షం కురుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా విస్తారమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆయన యొక్క విస్తారమైన దీవెనలను మనం ఎంతగానో పొంది వాటిని మనము చేత పట్టుకుని వారుగా ఉండాలి. ఇంతవరకు గద్దింపును లక్ష్య పెట్టక, ఆయన మాటను లక్ష్య పెట్టక, ఆయన మాట విననొల్లని వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈరోజు అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి ఆయన మాట లక్ష్య పెట్టాలి. ఆయన మాట ప్రభావంతో కూడిన మాట, ఆయన మాట నీ జీవితాన్ని మార్చే మాట, ఆయన మాట నీకు సమాధానం ఇచ్చే మాట, ఆయన మాట నీ జీవితాన్ని అంచెలంచెలుగా హెచ్చింపజేసే మాట గనక ఆయన మాటను మనం లక్ష్య పెట్టాలి. ఆయన మాటను లక్ష్య పెట్టక మనుషుల మాట లక్ష్య పెడుతున్నావేమో, మనుషుల గద్దింపుకు లోబడుతూ ఉంటే, మనుషులకు గద్దింపు లక్ష్య పెడుతూ ఉంటే ఈ దినాన వాటిని మనం వదిలివేసి దేవుని గద్దింపును, దేవుని మాటను లక్ష్య పెట్టి దేవుని నుండి వచ్చే ప్రతి ఆనందాన్ని, దేవుని నుండి వచ్చే ప్రతి తన సన్నిధానాన్ని మనం ఎంతగానో పొందిన దైవ కుమారులముగా, దైవ బిడ్డలుగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, ఘనత. ఎవరు ఘనత నొందుతారు అంటే కలహమునకు దూరముగా ఉండు నరులు ఘనత నొందుతారంట. ఎవరు ఘనత నొందుతారంట అండి? కలహమునకు దూరముగా ఉండు నరులు ఘనత నొందుతారు. కనుక మనం అందరము నరులమే. నరులమైన మనం దేనికి దూరంగా ఉండాలంటమ్మా? కలహమునకు. కలహమనగా ఘర్షణ లేదా కొట్లాట. ఈ కొట్లాటకు దూరంగా ఉంటే నరులైన వారందరికీ ఏం కలుగుతుందంటమ్మా? ఘనత కలుగుతుంది. కానీ మనము కలహానికి దూరంగా ఉన్నామా, దగ్గరలో ఉన్నామా అనేది ఆలోచిస్తే మనము కలహానికి దగ్గరలో ఉన్నాం, అతి సమీపములో ఉన్నాం. కయానికి మనము కాలు దూగే వారముగా ఉన్నాం. దేనికి దూరం కాలు దూగే వారముగా ఉన్నామమ్మా? కయానికి కాలు దూసే వారముగా ఉన్నాం. కానీ కలహానికి మనము దూరముగా ఉండుటయే అది మనకు మేలు. అది తెలుసుకోలేక
తమ బలమును బట్టి, తమ బలగాన్ని బట్టి, తమకున్న తెలివితేటలను బట్టి నన్ను మించిన వాడు సంఘములో లేడు, నన్ను మించిన బలవంతుడు లేడు, నన్ను మించిన బలవంతురాలు లేరు. ఎందుకంటే నాకు బలం ఉంది, ఆస్తి ఉంది, బలగం ఉంది, నా వెనుక గోత్రికులు ఉన్నారు, నా వెనుక బలాఢ్యులు ఉన్నారు, మా గుంపు పెద్ద గుంపు అని చాలా మంది కలహాలకు సమీపములకు వెళ్ళి అనవసరంగా కలహ పడుతూ అనవసరంగా మనుషుల మీద కొట్లాడేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరూ కూడా దేవుడిచ్చే ఘనతను చేజేతులారా పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే ఈరోజు ఒకే ఒక తీర్మానం, ఒకే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి మనము కట్టుబడి వారముగా ఉండాలి. ఏమిటో చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చూడండి, కలహమునకు దగ్గరగా ఉండుట నరులకు ఘనత. కరెక్ట్ అండి? చెప్పండి. కాదు. ఏది ఘనత? కలహమునకు దూరంగా ఉండుటే నరులకు ఘనత. తర్వాత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుతున్నాడు. మూర్ఖుడైన వాడు ఏం కోరుతున్నాడు అంటనా? పోరునే కోరుతున్నాడు. అంటే కలహమునే కోరుతున్నాడు, కానీ సమాధానమును వాడు కోరడము లేదు. కనుక నీవు నేను మూర్ఖుడుగా, మూర్ఖురాలుగా ఉంటూ పోరునే కోరుతున్నామా, లేక ఘనతను కోరుకుంటున్నాము? ఒక్కసారి మనము ఆలోచించు వారముగా ఉండాలి. కనుక ఈరోజు మనలో ఉన్న మూర్ఖత్వం, మనలో ఉన్న అవివేక తత్వం, మనలో ఉన్న అవిశ్వాస జీవితం, మనలో ఉన్న ఘర్షణ జీవితం, మనలో ఉన్న కొట్లాట, మనలో ఉన్న కలహాన్ని ఏదైనా వదిలిపెట్టి ఆ కలహానికి మనమందరము బాయ్ బాయ్ అని చెప్పువారుగా ఉండాలి. ఈ రోజు నుండి ఘర్షణకు, కొట్లాటకు, కలహానికి ఏం చెప్పాలమ్మా? మనము బాయ్ బాయ్ చెప్పాలి. చెప్తారా లేదండి? లేదు సార్, మా ఇంటి వారితో కొట్లాడుతూనే ఉంటానని కొట్లాడుతూనే ఉంటారా? లేదు సార్, మా పక్కన వారితో నేను కొట్లాడుతూనే ఉండాలి, కొట్లాడకపోతే నాకు ఆరోగ్యం బాగుండదని ఒకవేళ కొట్లాడడానికి మీరు సిద్ధపడుతున్నారా? ఆలోచించండి. ఈరోజు మనము తీసుకోవాల్సిన నిర్ణయం, ఇక నుంచి నేను ఎవరితో కలహపడను, అలాగే కుళాయి దగ్గర కలహపడను, చేన్ల దగ్గర కలహపడను, కొట్లాడను, అలాగే పొల పంటల మధ్యలో నేను కొట్లాడను, అలాగే వీధుల్లో నేను కొట్లాడను, నా కుటుంబంలో కొట్లాటకు స్థానం ఇవ్వను, భార్య భర్తలమైన మేము కొట్లాడము, ఇక నుంచి మేము కొట్లాడము అని ఈ సమయంలో సరైన తీర్మానం తీసుకొని వాటికి మనమందరము ఏం చెప్పాలి? ఈరోజు బాయ్ బాయ్ చెప్పి వాటిని మనము వదిలిపెట్టాలి. బాయ్ బాయ్ చెప్పాలనుకుంటున్నారా? లేదు అన్నిటిని చేర్చుకోవాలనుకుంటున్నారా? చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? చెప్పాలి. బాయ్ బాయ్ అంటారా లేదా? ఓకే, సమయంలో అందరు గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలంటే, ఈ రోజు నుండి ప్రతి కొట్లాటకు, అది ఇంట్లో కొట్లాటనైనా, వీధుల్లో కొట్లాటనైనా, కుళాయి దగ్గర ఉన్న కొట్లాటనైనా, లేకపోతే పొలములో ఉన్న కొట్లాటనైనా, ప్రతి కొట్లాటకి సమయములో మనమందరము బాయ్ బాయ్ చెప్పాలి. కనుక ఈ సమయంలో నేను అంటాను, ప్రతి కొట్లాట కొనగానే మీరందరూ బాయ్ బాయ్ అనాలి. చెప్తారా లేదండి? ఓకే, ప్రతి కొట్లాటకు చెప్పాలందరూ, ప్రతి కొట్లాటకు, ప్రతి కొట్లాటకు ఓకే బాయ్ బాయ్ అని చెప్పిన వారందరూ కూడా ఎక్కడ కొట్లాడకుండా అందరితో మనము సమాధాన పడదాం. ఎందుకంటే దేవుని సందులో మాట ఇచ్చాం గనక ఆ మాట మనం తప్పకుండా, ఆ మాటకు కట్టుబడి మనము ఎవరితో కొట్లాడకుండా, ఒకవేళ ఎవరైనా మన మీదకి వస్తే
ఓర్చుకుందాం. ఒకరేదైనా ఒక మాట అన్నారనుకోండి, వదిలిపెట్టండి, ఏమి కాదు. వారిని దేవునికి అప్పగిస్తే చాలు, దేవుడే వారికి బుద్ధిని ప్రసాదిస్తాడు. కనుక ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి మనలో ఉన్న ఆ గయాలితనం, మనలో ఉన్న ఆ భయంకరమైన జీవితానికి ఇది నాన్న పులు స్టాప్ పెట్టి దేవుని యొక్క ఆనందం, ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులను మనము ప్రేమిద్దాం. శత్రువులను మనం ప్రేమిద్దాం. యేసు ప్రభుల వారు శత్రువులను ప్రేమించినట్టుగా మనము కూడా మన శత్రువులను ప్రేమిద్దాం. మనతో కొట్లాడే వారిని మనం ప్రేమిద్దాం. కొట్లాడే వారితో మరలా కొట్లాడకుండా వారితో సమాధానంగా ఉంటే వారు కూడా ఏదో ఒక రోజు మనతో సమాధాన పడతారు. వారు మనతో కలిసి మిత్రులుగా ఉంటారు, కానీ శత్రువులుగా ఉండరని మనము తెలుసుకుని వారుగా ఉండాలి. కనుక మన యొక్క జీవిత విధానములో మనమందరము చాలా చక్కగా మనము జీవిస్తూ మన విలువైన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, ఎవరు గెలుతారు అంటే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. ఎవరు ఘనత స్వతంత్రించుకుంటారంట? జ్ఞానులైన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. కనుక నీ జీవితములో ఒకవేళ జ్ఞానము లేక ఘనతను స్వతంత్రించుకోలేకపోయి ఉంటే ఈ వేళలో ఖచ్చితంగా దేవుని ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము తర్వాత ఏమిటి మనం స్వతంత్రించుకోవాలి? ఘనతను మనము స్వతంత్రించుకోవాలి. మానవుని యొక్క జీవితంలో జ్ఞానం అనేది చాలా అవసరమై ఉన్నది. జ్ఞానము లేని ప్రతి మానవుడు లోకములో బ్రతకడం చాలా కష్టతరితము. కనుక ఈ లోకములో ఒక హుందాగా నువ్వు బ్రతకాలన్నా, ఒక మంచివాడుగా బ్రతకాలన్నా, ఒక నీతిగా నువ్వు బ్రతకాలన్నా, నీవు ఈ లోకంలో అందరికీ బాగున్నట్టుగా బ్రతకాలంటే నీకు నాకు కావాలి, జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానము అనుగ్రహించేవాడు మన దేవుడు గనక ఆ దేవుని అడిగి ఆ జ్ఞానముతో ఘనతను మనము స్వతంత్రించుకొని ముందుకు మనము వెళ్ళువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. చూడండి, జ్ఞానులైన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. అజ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని దైవ గ్రంథంలో రాయబడలేదు, కానీ జ్ఞానులైన వారు మాత్రమే ఘనతను స్వతంత్రించుకుంటారు. తర్వాత బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. బుద్ధిహీనులు అనగా జ్ఞానము లేని వారు, బుద్ధిహీనులు అనగా పనికి మాలిన వారు, బుద్ధిహీనులు అనగా బుద్ధి లేని వారు ఏమైతారంటమ్మా? అవమానభరితులు అవుతారు. కనుక నీవు నేను బుద్ధిహీనులుగా ఉంటే అవమానభరితులుగా ఉంటాం. బుద్ధిహీనులుగా ఉంటూ చెడు అలవాట్లకు మనము లోనయ్యామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవమానభరితులు కాక తప్పదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ అవమానభరితుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. 25 సంవత్సరాల క్రితంలో జరిగిన ఒక సంఘటన, బస్సులో జరిగిన సంఘటన ఈ సమయములో జ్ఞాపకం వస్తూ ఉంది. చూడండి, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాము, నేను కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ చేస్తున్న సమయములో చూడండి, ఆ యొక్క బస్సు ఫుల్ అయిపోయింది, నిలవడానికి కూడా స్థలము లేదు. ఎందుకంటే బస్సు ఆ కాలములో 1, 2 ఉండే పల్లెలకు. అలాంటి సమయములో చాలా మంది బస్ ఎక్కి ప్రయాణం చేసేవారు, ఎందుకంటే టైం ప్రకారంగా ఉండేది. కనుక ఆ బస్ తప్పిపోతే మరలా బస్సు దొరకదని అలాగే లోపలెక్కేవారు, మళ్ళా టాప్ మీద కూర్చొని కూడా ప్రయాణం చేసేవారు. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు,
నాకు కూడా తెలుసు. ఆ సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా అంతగా బిజీగా ఉన్న బస్సులో ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆకేసుకున్నారు. ఏం వేసుకున్నారమ్మా? కిక్కిస్తే కూడా ఇసుకేస్తే కూడా రాలని పరిస్థితి. అంతమంది ఉన్న సమయంలో వారుకున్న అలవాటును బట్టి ఏం చేశారమ్మా? ఆకేసుకున్నారు. ఆకేసుకొని ఇద్దరు నములుతున్నారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు. ఇద్దరు కూడా ఆకేసుకుని నములుతూ ఉన్నారు. వారు నిలబడినారు. వారు కూర్చోలేదు, బస్సులో నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఆ ఆకు నమిలి 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 ఏమవుతుందమ్మా? ఇమ్మిలి ఎక్కువ అవుతుంది కదా. ఎక్కడ ఊయాలో తెలియక, ఎక్కడ ఉమ్మి వేయాలో తెలియలేదు. ఎందుకంటే అక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు. అక్కడ కిటికీ నుంచి ఊయాలంటే మనుషులు ఉన్నారు, ఇలా ఊయాలంటే మనుషులు ఉన్నారు. పక్కన కూడా మనుషులు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో ఎక్కడ ఊయాలో తెలియక, అప్పుడు పాత బస్సులు కదా, పాత బస్సులకు ఒక లగేజ్ వేసుకోవడానికి ఉండేది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క ఆకు నమిలి నమిలి ఉమ్మిలి ఎక్కువైపోవడం వలన తట్టుకోలేక ఆ లగేజ్ వేసుకుంటున్న దాని మీద ఉమ్మిచ్చాడు. ఉమ్మియగానే ఏం జరిగిందంటే అక్కడ చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుండి ఆ ఎమ్మిలి కూర్చున్న వ్యక్తి మీద కారుతూ ఉంది. కారుతూ ఉంటే ఇతడు మళ్ళీ ఏం చేశాడు? చేయి పట్టినాడు. చేయి పట్టడము ఆకేసుకున్న ఆయనతో ఉన్న ఆమె ఆకేసుకున్న పక్కన అవడం వలన ఈమె నోట్లుండేది కూడా ఎదుట కూర్చున్న సీటు మీద కూర్చున్న వ్యక్తి మీద పడిపోయింది. పడిపోగానే వెంటనే చూడండి ఎంత అవమానకరంగా అయిందంటే, ఎంత అవమానకరం అంటే చెప్పలేంత అవమానకరమైంది. వెంటనే టవల్ దూసి అమ్మగారు వెంటనే తుడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఈమె నోట్లో ఉన్నదంతా కూడా ఆయన మీద పడడం వలన ఎంబడే ఆమె ఆ యొక్క టవల్ తుడిచి సారి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అన్నారు, ఈ సమయంలో వేసుకోకపోతే ఏమి నాయన, వేసుకోకపోతే ఏమమ్మా అని అందరూ మాట్లాడితే ఆ సమయంలో ఏం చేయవలసిందమ్మా? ఇద్దరు తలదించుకోవలసిన అవసరత ఏర్పడింది. అంత జనములో వారు ఏమైపోయారమ్మా? అవమానభరితులు అయిపోయారు. ఎందుకు? కేవలం వారికున్న చెడ్డ అలవాటు వలన. వారికున్న అలవాటు, ఏ అలవాటు? ఆకేసుకున్న అలవాటు వలన వారికి ఏం కలిగిందమ్మా? అపవిత్రత, అవమానం అనేది కలిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న అలవాట్ల వలన అవమానం కలగవచ్చు, మనకున్న అలవాట్ల వలన ఇబ్బందులు ఎదురవచ్చు, మనకున్న అలవాట్ల వలన అలాగే అనారోగ్య పాలు కావచ్చు, మనకున్న అలవాట్ల వలన అనేకమైన శ్రమలు ఎదురవుతాయి. కనుక దయచేసి మనకున్న అలవాట్లు, అది ఆకొక్క వేసుకున్న అలవాటైనా, త్రాగు అలవాటైనా, అలాగే గుట్టుగా వేసుకున్న అలవాటైనా, పాన్ పరాక్ వేసుకున్న అలవాటైనా, లేకపోతే రాజకాయ వేసుకున్న అలవాటైనా, ఏ అలవాటైనా నీలో ఉంటే తొలగించుకుంటే ఘనత గాని, తొలగించుకొనకపోయావనుకో ఏదొక రోజు ఏదో స్థలములో నీకు అవమానము తప్ప ఘనత రాదు. అందుకే ఈ రోజు నువ్వు తెలుసుకో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తెలుసుకొని ఈ రోజు ఖచ్చితంగా మనమందరం మనకున్న అలవాట్లన్నిటినీ ఇది నాన్న వదిలిపెట్టి దేవుడిచ్చే గొప్ప ఘనత, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని మనము దేవునికి అప్పగించుకొని ముందుకు వెళదాం. ఇవన్నీ మనం కలిగి ఉంటే ఘనత వస్తుంది. కానీ ఘనత నీకు వీధుల్లో దొరకదు, సంత వీధుల్లో దొరకదు, అంగళ్ళలో దొరకదు. కానీ దేవునిలో నువ్వు ఉంటేనే దేవుడు ఘనతనిస్తున్నాడు. గనక ఘనత కావాలి. నేను కొంటానంటే కొనడానికి నీ శాత కాదు, అమ్మడానికి ఎవరి శాత కాదు. గనక దేవుడిచ్చే ఘనతను, ఆశీర్వాదం, ఆనందం, ఆయన ధన్యతను పొందుకొని మనం దేవుని అప్పగించుకొని విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. త్వరలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చున్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాక్యను బట్టి వందనాలు. మేమందరినీ వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యం, మహాధన్యతను మాకు అందించి మమ్మల్ని దృఢపరచమని ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ విశ్వాస నావలో మనమందరము ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు. ఘనమైన దేవా నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడైన దేవా
నీకే వందనాలను వంటిదిన వచ్చిన పెద్దలు సేవకులు ఈ సమయంలో ఒకరు ప్రార్థన నడిపిస్తారు. ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరోసారి మీరు ప్రేమించిన సంఘముగా, సమాజంగా చేరిన మీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా మీ దాసుని ద్వారా అనేక విషయంలో మీరు మాతో తెలియజేసిన విధానంకే నీకు స్తోత్రములు. నిజంగా ప్రభు వినయ మనస్కులు ఘనత నొందుదురని మీరు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. మీ సన్నిధిలో ఎవడైతే వినయ మనస్కుడై